ఇద్దరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అమెరికాలో గూడుపుటాని చేయబోతున్నారని జర్నలిస్టులకు కూడా విస్తుపోయేటువంటి కొన్ని వాస్తవాలు బయటికి రాబోతున్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ కాంగ్రెస్ లీడర్లు ఎవరు, వారు అమెరికాలో ఎటువంటి గూడుపుటాని చేస్తున్నారు, ఎటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు అమెరికా కేంద్రంగా చేసుకొని గూడుపుటాని చేయబోతున్నట్లుగా, ఈవెన్ జర్నలిస్టులకు కూడా విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటికి రాబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు, వాళ్ళు అమెరికాలో చేస్తున్నటువంటి ఆ గూడుపుటాని ఏంటి, ఎటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటికి రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను చెప్పేది కనుక నిజమైతే జర్నలిస్టులు మైండ్ మామూలు బ్లాక్ అవుతుందంట కదా, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాంటి న్యూస్ ఇది. ఏంటంటే ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాము, 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోని తిరిగేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఆల్మోస్ట్ 2007 నుంచి పెండింగ్లో ఉంది. అది వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేది రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో అప్పట్లో 2 లక్షలు కట్టారు ఒక్కొక్కళ్ళు. 2 lakhs. అప్పట్లో 2 lakhs అంటే ఎకరం భూమి వచ్చిండేది వాళ్ళకి, జర్నలిస్టులకి. కడితే దాని మీద ప్రాంతీయవాదాన్ని ఒకదాన్ని లేపేసి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కేసీఆర్ వాళ్ళే ఒక టీంని తయారు చేసి కేసులు లేపించి దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. ఓకే. సో 10 సంవత్సరాలు దాదాపుగా లాస్ట్ 2022 వరకు కూడా సుప్రీంకోర్టులో నడిచింది. సుప్రీంకోర్టు ఫైనల్గా ఏమి ఇచ్చిందంటే ఫుల్ బెంచ్ జడ్జిమెంట్, వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఆల్రెడీ కేటాయించారు కదా, పొజిషన్ కూడా కొంత ఇచ్చారు, మరి కొంత ఇవ్వాలి, కాబట్టి పొజిషన్ ఇచ్చేసి వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇస్తారన్న స్థలాలు ఇచ్చేయండి అని చెప్పి ఫుల్ బెంచ్ చెప్పింది. కానీ కేసీఆర్ దాన్ని తొక్కిపెట్టాడు. కారణం ఏంటంటే ఇదే ప్రాంతీయవాదాన్ని అనేది ఒక అంశాన్ని లేపాడు. అసలు విషయం అది కాదు. ఇప్పుడు 30 ఎకరాలు ఆల్రెడీ నిజాంపేటలో ఇచ్చారు, మిగతా 30 ఎకరాలు పేట్ బషీర్బాగ్లో ఇవ్వాలి. అది కొంత ఆక్యుపై అయింది. ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఒకటి వినిపిస్తుంది. ఆ కారణం చేత అది హ్యాండ్ ఓవర్ చేయలేదు అనేది వినిపించింది. సరే, ఇది ఇష్యూ ఇలా ఉన్నప్పుడు ఎలక్షన్లు 2023 ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే 100 రోజుల్లో మీకు స్థలాలు ఇచ్చేస్తామని చెప్పారు. మేము క్లియర్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మండి. కాంగ్రెస్ మొత్తం 40 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప జర్నలిస్టులకు స్థలాలు ఏ పార్టీ ఇవ్వలేదు, మేము ఇస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పారు. ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకొని జర్నలిస్టులు కూడా సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి మీద హోప్స్ చాలా మంది జర్నలిస్టులకి ఉన్నాయి. చాలా మంది జర్నలిస్టులకి హోప్స్ ఉన్నాయి. హోప్స్ ఉన్నటువంటి క్రమంలో ఇచ్చేస్తాను, ఈ లోక్సభ ఎన్నికలు మొత్తం ప్రాసెస్ చేయమని చెప్పారు, అధికారులకు ప్రాసెస్ చేస్తున్నారు అని చెప్పారు. లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, నేను ప్రెస్ అకాడమీ చైర్మన్కి అప్పచెప్పాను, ఆ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎలా చేయమంటే అలా చేస్తాం, మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇది సమాధానం చెప్తాను, సో మీరు పదే అడగొద్దు, మీరు అక్కడ సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పాడు. అంతవరకు అఫీషియల్గా. ఇది ఇలా ఉన్న సమయంలో అదేంటి సార్, అసలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆయన పొందుపరచడం జరిగింది ఈ అంశం గురించి. మరి ఇప్పుడు ఎలా మాట మారుస్తారు? ఇప్పుడు అదే చెప్పారు, అంతవరకు అఫీషియల్ జరిగింది. అయితే దీని వెనుక జరిగినటువంటి వ్యవహారాన్ని గనక కొంచెం లోతుగా చూసి అది కనుక తెలుసుకోగలిగితే అసలు జర్నలిస్టులకు స్థలాలు రావు అనేది తెలియడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళారు ఒక నామినేటెడ్ పోస్ట్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటుంది కదా, వెళ్ళారు అమెరికాకి, ఒక కన్వెన్షన్కి వెళ్ళారు. అదే కన్వెన్షన్కి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా వెళ్ళారు. అలాగే ఒక సీనియర్ జర్నలిస్టులు కూడా వెళ్ళారు అక్కడికి. అనేక మంది ఉన్నారు, వాళ్ళలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రతి సంవత్సరం అతను వెళ్తూ ఉంటాడు ఈ సభలకి, కన్వెన్షన్లకి, ఆట సభలకి. ఇది నేను చెప్పేది ఆట సభలకి వెళ్ళినప్పుడు అతను సమక్షంలో జరిగినటువంటి
ఒక చర్చ ఏంటంటే ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ లీడర్ల మధ్య ఈ జర్నలిస్ట్ సమస్యలు ఏంటి, జర్నలిస్ట్ సలహాలు ఎందుకు ఇవ్వట్లేదు, దాదాపు 20 సంవత్సరాల పైన అయింది కదా వాళ్ళు డబ్బులు కట్టి కూడా ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే అతను ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లీడర్ అతను చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది ఎవరైతే ఈ సమస్యను పరిష్కరించాలో అతనే డ్రాగన్ చేయమని చెప్పాడు, అలాంటప్పుడు నేను చేయగలిగేది ఏం లేదు అని చెప్పి ఇతను చెప్పాడని. ఏది ఈ కాంగ్రెస్ సంబంధించిన నామినేటెడ్ పదవి తీసుకున్న అతను చెప్పాడని. అది అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ విన్నాడు. నాకు 2 రోజుల క్రితం కలిసాడు అతను. నాకు కలిసి అన్న సొసైటీకి స్థలాలు రావు, జర్నలిస్టుకి స్థలాలు ఇవ్వరన్నా, ఒక పెద్ద డ్రామా ఆడుతున్నారు వీళ్ళు జర్నలిస్టులతోటి, తనకు తెలిసినంత వరకు స్థలాలు రావన్నా అలా చెప్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కీలక నేత ఎవరైతే పరిష్కరించాలో ఆయనే చెప్తున్నాడట. కాబట్టి అందుకే డ్రాగన్ చేస్తున్నాడంట అతను. ఇస్తే అందరికి ఇద్దాం లేకపోతే లేదని చెప్పి చెప్తూ ఉండండి. నా దగ్గరికి వస్తే నేను ఒకటి చెప్తాను, ఆయన మీ దగ్గరికి వస్తే మీరు ఒకటి చెప్పండి అని చెప్పాడు. అందుకే నేను దాన్ని పరిష్కరించలేక నేను ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నాను వచ్చిన వాళ్ళకి, ఆ యూనియన్ హౌసింగ్ సొసైటీ లీడర్లకి అని చెప్పి ఆయన చెప్పాడు. అక్కడ డిస్కస్ జరిగిన అంశం నాకు ఈ జర్నలిస్ట్, అమెరికా నుంచి వచ్చిన జర్నలిస్ట్ చెప్పాడు, అన్న మీరు ఇక్కడ ఇండియాలో ఉండి మీరేదో ఆశలు పెట్టుకున్నారు, ఇది అయ్యేది కాదన్నా, కావాలని చేస్తున్నారు అది, కాబట్టి ఇది రాదన్నా అని చెప్తే నాకైతే అర్థం కాల. ఎందుకు ఒకసారి షాక్ అయ్యా నేను. ఎందుకు కావాలని ఇటువంటి నిర్ణయం చేస్తూ ఉంటారు? అదే ఇప్పుడు దానికి ఏదో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఫస్ట్ లోనే ఒక వాదాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇప్పుడు 2007లో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగినటువంటి పరిస్థితి లేదు. అవన్నీ వాస్తవాలు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ కేటాంపులు జరిగినాయి. ఆ తర్వాత 2014లో విడిపోయింది. 2014కి 2007కి 7 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి ఇంకో సంవత్సరం బతికినట్టయితే అసలు ఈ సమస్య ఉండేది కాదు. అది ఆయన ఎప్పుడైతే చనిపోగానే సమస్య తీవ్రమైంది. తీవ్రం అవడం కాదు, తీవ్రం చేశారు కావాలని. దాన్ని కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. కంటిన్యూ చేస్తూ ఇదిగో ఎల్లుండే ఇస్తామని చెప్పి ఆశ పెడుతుంది జర్నలిస్టులకి. పాపం ఆశతోటి చాలా మంది ఇప్పుడు 2007లో మినిమం 10 years హైదరాబాద్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని పెట్టారండి. అంటే అప్పటికి మినిమం 10 years హైదరాబాద్లో చేసిన వాళ్ళు అంటే అప్పటికే 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి, 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంతే కదా. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాలు గడిచింది అంటే ఇప్పుడు దాదాపు 50+ ఎక్కువ ఉంటారు. దాంట్లో ఉన్నటువంటి జర్నలిస్టులు వయసు 50+ ఎక్కువ ఉంటారు. దాదాపు 45 మంది చనిపోయారు ఇప్పటికే. ఇప్పుడు ఆ స్థలాల కోసం ఎదురు చూసి అది వస్తుంది అని చెప్పి 45 మంది చనిపోయారు దాదాపుగా. ఆ కమిటీలో ఉన్న 1100 మంది సుమారుగా ఉన్నారు. వాళ్ళలో 45 మంది చనిపోయారు ఇప్పటికే. అంటే ఇప్పుడు జర్నలిస్టుల సమాధి అవ్వాల్సిందేనా? ఇప్పుడు ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు నాకు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇవ్వకపోతే మేము ఇవ్వని చెప్పేస్తే అది వేరు. కానీ ఆశ పెడితే వయసులో ఉన్నటువంటి 50+ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు రోజు ఆ వాట్సాప్ చాట్లు చేసుకుంటా వాళ్ళకి బీపీలు షుగర్లు పెరుగుతా ఇప్పటికే 45 మంది చనిపోయారు. ఈ 45 మంది చనిపోయినటువంటి వాళ్ళ లిస్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టరు నిన్నగాక మొన్న ఖమ్మంలో జరిగినటువంటి మీటింగ్లో 2 రోజుల్లో మేము హౌసింగ్ సొసైటీకి స్థలాలు కేటాయించబోతున్నాం, పరిష్కరించబోతున్నాం అని చెప్పాడు. అలా చెప్తే నేననేది ఏంటంటే ఇవ్వగలమని చెప్పండి, ఇవ్వకపోతే మేము ఇవ్వలేమని చెప్పండి. బట్ ఇచ్చినట్టే అవకాశాలు ఆశలు కల్పిస్తే ఇప్పుడు వయసు మీరినటువంటి వాళ్ళు చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం పాడైపోయి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 45 మంది మరణించారు. ఇలాంటివి చూసిన తర్వాత డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? అందుకే నేను అంది వీళ్ళు ఒక ఇద్దరు గేమ్స్ ఆడుతున్నారు. ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా ఆ ఇద్దరు ఎవరు అనేది. పరిష్కరించాల్సినటువంటి వాళ్ళే ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ నేను 2 రోజుల్లో పరిష్కరిస్తాను, 2 రోజులు నేను సలహాలు వస్తాయని చెప్తుంటే, బట్టి విక్రమార్క త్వరలో పరిష్కరిస్తామని చెప్తుంటే ఇది జర్నలిస్టులతోటి మైండ్ గేమ్ ఆడుతున్నట్టు కదా. ఈ మైండ్ గేమ్ కాస్త వాళ్ళ ప్రాణాలను తీస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నా. మైండ్ గేమ్ వద్దు, ఇవ్వగలు తెలిస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే మేము ఇవ్వలేమని చెప్తే ఇలాంటి మరణాలు తగ్గిపోతాయి, ఉండవు.
పోరాటం చేద్దామని చెప్పి ఆలోచన వాళ్ళకి వస్తుంది. అలా కాకుండా మైండ్ గేమ్ ఆడుతూ జర్నలిస్టులతోటే ఇలాంటి గేమ్స్ ఆడితే భవిష్యత్తులో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే బాధ్యత ప్రభుత్వమే వహించాలి. సరే జర్నలిస్టులు వాళ్ళ 2007లో జర్నలిస్టులందరూ కూడా 2 లక్షల రూపాయలు కట్టినటువంటి నేపథ్యంలో ఆ 2 లక్షల పరిస్థితి ఏంటి సార్ అసలు? 2 లక్షలు ఒక్కొక్కరు కట్టారండి. మొత్తం 1100 మంది, దాదాపు 4 కోట్లు 3.5 కోటే కట్టారు వాళ్ళు అప్పుడు. అది ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే ఇటు ఇల్లు స్థలాలు రాక వాళ్ళు కట్టిన డబ్బులు వెనక్కి రాక ఇప్పుడు అందుకే కదా మానసికంగా కుంగిపోతున్నారు కదా. నేను అదే చెప్తుంది, మానసికంగా కుంగిపోయి చనిపోతున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంకా చంపేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటున్నా. వాళ్ళని ఇంకా చంపేస్తున్నారు, ఆశలు కల్పించి అంటున్నా. మీరు ఆశలు కల్పించొద్దు అని అంటున్నా. ఇస్తే ఇవ్వండి, లేదంటే మేము ఇవ్వలేమని చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. లేదంటే ఈ మరణాలు ఎక్కువ అవుతాయి అని చెప్పి అంటున్నా నేను. అది చెప్తుంది. మీరు ఇలాంటివి చేయలేనివి చేస్తామని చెప్పొద్దు అని చెప్తున్నా. మీరు చేయలేనప్పుడు మేము చేయలేమని చెప్పండి. దాన్ని ప్రాంతీయవాదం ముసుగేసి ఈ గేమ్ అట్టం మానుకోండి అని చెప్తున్నాను.